శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం విజయ్ సేతుపతి పైన ఒక సెలబ్రిటీ లైక్ ఒక యాక్ట్రెస్ కలిసి నటించిన ఒక అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ అట్లనే క్యారవాన్కి సంబంధించి కొన్ని విషయాలు. వీటిలో వాస్తవాలు ఎంత ఉంటాయంటారు? నిజంగానే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అంటారా ఈ ఇండస్ట్రీలో? ఎందుకు జరగవండి? కాస్టింగ్ కోచ్ లేదా? మనకి తెలియదు. ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ మనకి ఎట్లా తెలుస్తుంది? పైకి అందరూ మంచివాళ్లే, పైకి అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఒక ముసుగు ఉంటుంది కదా. సో అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ మనకు తెలియదు. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి విషయంలో వచ్చింది. చెప్పినవాడు కూడా ఒక మామూలు ఆవిడ కాదు. షీఈ్ ఆల్సో ఏ సైకియాట్రీ డాక్టర్. ఆవిడ బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఆవిడ. రమ్య మోహన్ ఆవిడ పేరు. ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. పెట్టి ఆ పోస్ట్లో ఏమన్నారంటే ఆవిడ అంటే ఒక అమ్మాయి తను ఏమంటారు జర్నలిస్ట్గా ఉండేది. అంటే సినిమా జర్నలిజం మరి అనుకుంటా, సినిమా రిపోర్టింగ్ ఏదో. ఆ అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలోకి లాగి తర్వాత ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా వీటితో ఇన్వాల్వ్ అయ్యి ఆ విజయ్ సేతుపతి ఆ అమ్మాయిని ఏదో చేశాడు. అందుకని ఆ అమ్మాయి ఇవాళ సైకలాజికల్గా అప్సెట్ అయ్యి రిహాబిలిటేషన్ సెంటర్లో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటోంది అని ఇవిడ ఒక పోస్ట్ పెట్టారు. పెట్టినప్పుడు ఆవిడ ఏమన్నారంటే ఆమె డైరీ ఫోన్ కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకున్నట్ట. సో ఇదేమి కథ కాదు, ఇది ఆమె జీవితం, ఆ అమ్మాయి వేదన అని పెట్టారు ఆవిడ. అంటే ఇంకొకటి ఏమంటున్నారంటే ఆవిడ మీడియాకి గురువులాగా కనిపించే సోకాల్డ్ విజయ్ సేతుపతి కారవాన్ ఫేవర్ కోసం 2 లక్షలు, లాంగ్ డ్రైవ్స్కి 50,000 ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇది అతను ఒక్కడి కదే కాదు, కానీ అతను మాత్రం ఓ పెద్ద సాధువులాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలిసినా కొంత ఇన్సెన్సిటివ్ ఎవరు మూర్ఖులు బాధితులనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. నిజాన్ని కాకుండా అబద్ధాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు అంటున్నారు ఆవిడ. అంటే ఏది లేకుండా జరగదు కదండి. అంటే మీరు లాంగ్ డ్రైవ్కి 50,000, కారవాన్లో మీరు ఫేవర్ ఇస్తే 2 లక్షలు. అంటే నిప్పు లేకుండా పొగొస్తుందా? ప్లస్ అతన్ని అందరూ చాలా డౌన్ టు ఎర్త్, పాన్ ఇండియా యాక్టరు, చాలా బాగా చేస్తాడు. నిజమే, మంచి క్యారెక్టర్స్ చేశాడు అతను, మనకు కూడా తెలుసు. కానీ క్యారెక్టర్ చేశాడని మంచివాడైపోడు, క్యారెక్టర్ చేయలేదని చెడ్డవాడైపోడు. కాబట్టి విజయ్ సేతుపతి విషయంలో ఆవిడ అది పెట్టి వెంటనే డిలీట్ చేసేసారు ఆవిడ సోషల్ మీడియాలో. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయి చాలామంది ఆవిడ ప్రశ్నిస్తున్నారట, మీరు ఎందుకు తీసేశారు అని. అవును, ఆవిడేమో ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు అని అన్నారు ఆవిడ. అంటే ఆవిడకి ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఆవిడ పెట్టిన ఆవిడ ధైర్యంగా తీసేశారంటే ఒక సైకియాట్రీ డాక్టర్ అయ్యుండి ఆవిడ ఖచ్చితంగా ఆవిడకి బెదిరింపులు వెళ్ళి ఉంటాయి. ఇవేమో ఇండస్ట్రీలో కొత్త కాదు కదండి. మీకు కే మురారి గారి పేరు విన్నారు కదా మీరు. ఆయన ఒక బుక్ రాశారు ఇండస్ట్రీ గురించి. అందులో ఆయన చాలా పచ్చి నిజాలు రాశాడు. ఫస్ట్ ఎడిషన్లో అవన్నీ ఉంటాయి. సెకండ్ ఎడిషన్ వచ్చేసరికి అందరూ గొడవ పెట్టేసరికి కొన్ని తీసేశారు ఆయన. అంటే ఇండస్ట్రీ అలాగే ఉంటుంది. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఉండరని మనం అంటల్లా. పర్సంటేజ్ వేరే అవుతుంది, కానీ మంచి చెడు ఉంటాయి, చెడు ఎక్కువ ఉండొచ్చు. అంటే అవకాశం అండి. ప్రతివాడు రాయి వేస్తాడు, తగిలిందా తగులుతుంది, అంతే కదా. మగాడు బుద్ధి అది. మీరు అనుకోవచ్చే మగాళ్ళు మంచివాళ్ళు కాదా అని. మంచివాళ్లే, అవకాశం రానంతసేపు అందరూ మంచివాళ్ళే, అంతే కదా. ఎవరినైనా కూడా మీరు వ్యక్తిగతంగా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ దే ఆర్ అని. మనం ఆశ్చర్యపోతాం. మనకు ఎంతో క్లోజు, చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా చాలా చీప్గా బిహేవ్ చేస్తారు అవకాశం దొరికితే. మనందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాం మనందరం లైఫ్లో. కాబట్టి ఇవాళ విజయ్ సేతుపతి విషయంలో అంటే అందరూ కూడా మీరు అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు, అతను చాలా సాధువు లేకపోతే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడంటే, విజయ్ సేతుపతి మాత్రం నేనేమి డౌన్ టు ఎర్త్ కాదు, నేను చాలా మంచి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను, నేను చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటాడు. ఏది ఏవైనా కాస్టింగ్ కోచ్ గురించి మనకు తెలుసు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు. నేను ఇప్పటికీ కూడా శ్రీరెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, నాకు ఇప్పటికీ బాధ అండి. ఆ అమ్మాయి ఎందుకు అనవసరంగా తన్ని తాను ఎక్స్పోజ్ చేసుకోవాల్సి వచ్చింది. షీ కెన్ ప్రొటెస్ట్, బట్ అలా అవసరం లేదు. ఇప్పుడు ఎవరు రామ్ గోపాల్ వర్మ చెప్పాడని అక్కడికి వెళ్ళి తను బట్టలు తీసేయాల్సిన పని ఏంటండి? రామ్ గోపాల్ వర్మకి ఏం పోయిన చెప్తాడు, హీ ఎంజాయ్డ్ అంతే. అలాంటి వాళ్ళ మాటలు విని ఈ అమ్మాయి అనవసరంగా ఈరోజు అవసరం లేదండి. మీరు దిగజారక్కర్లేదంటాను నేను. మీరు ప్రొటెస్ట్ చేయండి, మీరు దెబ్బలాడండి,
ఉద్యమం చేయండి. అప్పుడు మీ వెనకాల 100 మంది ఉంటారు. ఇలాంటివి చేసినందువల్ల ఏమయ్యారు మీరు? ఇండస్ట్రీకి దూరం అయ్యారు. నేను అంటున్నది అది. మనందరికీ కూడా హక్కు ఉంటుంది. ఆ హక్కుని మనం సరైన విధానంలో ఉపయోగించుకోవాలి. సో, ఇవాళ రమ్య మోహన్ గారి విషయానికొచ్చేసరికి ఆవిడకేదో బెదిరించారండి. అందుకనే ఆవిడ పోస్ట్ డిలీట్ చేసేసారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమీ చెప్పలేక మరి బాధపడుతున్నారేమో మనకు తెలీదు. ఇలాంటివి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. కాబట్టి విజయ్ సేతుపతి మంచివాడా, చెడ్డవాడా అని మనం జడ్జి చేయలేం గానీ, విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని మాత్రం మనం చెప్పగలం.